BHAI boy, చీకటి పడితే ప్లే బాయ్, వీడు మాసు వీడి క్లాసు దొర బాబు ఆఫ్ దుబాయ్. అటు గన్స్ ఇటు గర్ల్స్ మన కింగ్డమ్ డమ్ మనదే, వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే. హైఫై గా గాల్లో తేలే సమ్ముందే, వైఫై లో ప్రాణం తీసే దమ్ముందే. సూర్యులా డే టైం డ్యూటీ షూట్ అవుతే, చంద్రులా నైట్ టైం పక్కా చిల్ 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 అవుతే. BHAI boy, చీకటి పడితే ప్లే బాయ్, వీడు మాసు వీడి క్లాసు దొర బాబు ఆఫ్ దుబాయ్. చీకటి పడితే చాలు నా బుల్లెట్లన్నీ పూలు, ఇది బాయ్ స్టైలు, నట్టింట్లో స్విమ్మింగ్ పూలు ఫుల్ వెన్నెల. BHAI బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్లోనే ఒక నావెల్టీ ఉంది. 6 వరకు బాయ్, మాఫియా డాన్, 6 దాటితే ప్లే బాయ్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుని వీరభద్రం గారు, సో నన్ను అదర్ దాని దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇలాంటి కాన్సెప్ట్ చెప్తే ఆయన ఉతికి ఆరేస్తారు. అదే పని చేశారు ఆయన. సో స్టోరీ చెప్పగా నాకు తెలిసి వెరీ ఫస్ట్ చూరి ఇచ్చుంటారు ఇది. సో కాన్సెప్ట్లోంచి పుట్టిన పాట, కాన్సెప్ట్లోంచి పుట్టిన పాటలు ఎప్పుడు చాలా లాంగివిటీ ఉంటుంది, సూపర్ హిట్ లక్షణాలు అందులో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని పట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీ ట్యూన్, ఒక చిన్న అరబిక్ కలర్లో మంచి క్యాచీగా పిల్లలకు నచ్చేటట్టుగా మంచి ట్యూన్ ఒకటి ఇచ్చారు. సో నా పని చాలా సులువైంది. దేవి గారితో ఎప్పుడు పనిచేయడం అంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తారు, జస్ట్ ట్యూన్ ఇచ్చేసి దాంట్లో పదాలు నింపమంటాం కాదు. కాన్సెప్ట్ ఏమిటి అని ఆయన అనుకుని స్టోరీలోంచి, అంటే అదే కాన్సెప్ట్ నుండి ఇంకా విజృంభించి, సో కాన్సెప్ట్ అనుకుని దానికి ఒక ఫ్రేమ్ వర్క్ సెట్ చేసి పల్లవి ఇలా ఉంటే బాగుంటుంది, హుక్ లైన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తారు, ఒక చట్రం ఇస్తారు. సో ఆ చట్రం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దాంట్లో ఇంకా నేను అతనికి భాయ్ లాంటి వాడిని, నేను అలాగే కనపడతానని ఆయనతో పోటీపడి, నాగ చైతన్యతో పోటీపడి మరి విజయవంతమైన చిత్రాలకి నటిస్తున్న నాగార్జున గారికి నమస్కారం. ఇక ఇంతకు ముందే చెప్పినట్టు ఈ సినిమాలో రాసిన నెమ్మది నెమ్మదిగా అన్న పాట తొందరగా రాయడం జరిగింది. తొందరగా రాశాను కదా అని తక్కువ వర్షన్స్లో వదిలేశారంటే అది మాత్రం అపోహే. దేవి గారికి నేను ఇచ్చిన పల్లవుల్లో ఎక్కువ పల్లవులు రాసిన పాట ఇదే. ఇంచుమించు 17 పల్లవుల్లో ఓ పల్లవి ఆయన ఎంపిక చేయడం జరిగింది. దేవి గారికి నేను ఎప్పుడో చెప్తా ఉంటాను, నేను ప్రేమలో పడలేదండి, నేను మామూలుగానే బతికానండి అన్నా కూడా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని, ఏమైకం కమ్మిందో అని కానీ, చలి చలి గాలింది కానీ, ఇప్పుడు నెమ్మదిగా కానీ, ఇలా వరుసగా ప్రేమ పాటలే నాకు ఇస్తున్నారు. ఆయనకి నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. స్టార్ నాగార్జున గారికి. సో ఇప్పుడు చాలామంది అంటారు చిలక ముక్కు ఎలా రాశారని, ఇష్టమైన వ్యక్తుల గురించి అలా వస్తుంటాయి అంతే. సో నాగార్జున గారికి ఎక్కువ మెలోడీలు రాయాలని, లేదా నాగార్జున గారు ఎక్కువ మెలోడీ సాంగ్లు ఇష్టపడే ఆయన అభిమాని నేను. సో ఆయనకి రాసిన నేను మాసులో వాలుకల వయ్యారు కానీ, డమరకంలో నేస్తమా కానీ దేవి గారి కంపోజిషన్లో రాసినవి చాలా మంచి పేరు తెచ్చాయి. అలాగే దేవి గారికి కూడా ఎక్కువ నాకు మెలోడీలు రాయడం ఇష్టం. అదే ప్రక్రియ ఇప్పటివరకు జరిగింది. ఫస్ట్ టైం నేను ఆయనకి మాస్ సాంగ్ రాయడం, ఆయనకి నాగార్జున గారికి ఇద్దరికి. సో దీనికి అందరూ ఎక్కువ వర్షాలు రాశారు, వీరభద్ర గారు అడిగారు, దేవి గారు అడిగారు. నేను నేస్తమాకే ఎక్కువ వర్షాలు రాశాను కాబట్టి, సో దీనికి ఎక్కువ వర్షాలు రాయలే ఈ పాటకి. సో చాలా తక్కువ టైంలో రాసిన పాట, అంతే టైం ఇచ్చారు. Devi sir, I have to tell you one thing. I have got this new tag in Tollywood, which is the lucky charm. But I should tell you that you are the lucky charm for me, because all my songs are yours, which are all a big hit. So thanks a lot, and thanks for giving us such wonderful music. And I congratulate the Bhai team for the Platinum Disc function.
And Nag sir, I had the most amazing time shooting for this song with you. I thank Veerabhadram sir and Nagarjuna sir for choosing me so early in my career and believing that I could actually share screen space with Nagarjuna sir. So it's very exciting and I'm looking forward. Bhai is going to rock. First thing I remember is that almost 18 months back or 20 months back, first time I met Mr. Veerabhadram in our Hyderabad guest house. I was touring here for something else, for some other product, some other movies. And we were chatting about one particular script. We are interested to work with him. And that was a very casual discussion. In next 1 month, we figured out we have a director, we have a hero, we have a co-producer, we have a production partner, and a company like Annapurna Studios as our partner. So what more I can, or what more we can as a company can expect for. So that was the starting of our marriage of the relationships with Annapurna. Among many other things, between Reliance Entertainment and Annapurna, we do many other things. But this film relationships, which is continuing for last 18 odd months, this is the first film. There is another one which is already on the floor. We are extremely proud and to be associated with people like Annapurna and associated with people who run those kind of entertainment companies, their vision. దేవి గారు ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయినాయి, పెద్ద హిట్ అయినాయి. ఆయన బ్యాంకాక్లో ఉండి రాలేకపోయారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ యూ, గుడ్ మ్యూజిక్ సార్, సూపర్. నాకు బాగా ఇష్టపడి బాబు గారితో కూడా చాలాసార్లు చెప్పాను, అదరగొట్టేశారంటే అని. దాంతోపాటు మాకు ఇంకో సక్సెస్ ఉంది, ఆదిత్య మ్యూజిక్. అది కాదు, ఇంకొకటి అత్తారింటికి దారేది మనకు అందరికి తెలిసిందే, అంత పెద్ద హిట్. సాంగ్స్ అన్నీ ఆ రేంజ్కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ మాకు వస్తున్న బాయ్, అది ప్లస్ వద్దు, దాంతోపాటు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ అన్నపూర్ణ స్టూడియోస్లో పెద్ద హిట్ అయ్యి మళ్ళీ చంద్రబాబు గారి మంచి రావాలని. సబ్జెక్ట్తో ఇన్వాల్వ్డ్గానే ఉంటాయి యాక్షన్ అనేది, ఎక్కడ ఏ రేంజ్ కూడా తగ్గకుండా నాగార్జున గారి రేంజ్ దిగనీయకుండా ఉంటాయి యాక్షన్స్ అనేవి. రేపే రిలీజ్ అవుతుంది, తప్పకుండా మనం చూస్తాం. పెద్ద సక్సెస్ అవ్వాలని అవుతుందని భగవంతు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బాయ్ సినిమా కాసేపు దగ్గర నుంచి నాగార్జున గారి దగ్గర నుంచి ఇంకా అక్కడే ఉన్నాను. ఇంకా రేపు రిలీజ్ అయిపోతుంది, నాకు కూడా రిలీజ్ వచ్చేసింది. ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్ళరండి మీరు, మాకు ఇంకా చాలా సినిమాలు తీయాలి. ఇంకా చాలా సినిమాలు తీయాలి. అన్నపూర్ణ స్టూడియో నుంచి మాత్రమే బయటకు వెళ్తున్నాను. రేపు పొద్దున్న బాయ్ సినిమా రిలీజ్ అవుతుంది చెప్తున్నాను మీకు. ఓకే సార్, సో మరి మీ మాటలు అలా కంటిన్యూ చేయండి. ఈరోజు ఎప్పుడెప్పుడు ఈ బాయ్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అందరూ చాలా ఎగ్జైట్గా ఉన్నారు. ఆ ఎగ్జైట్మెంట్లో నేను కూడా ఫస్ట్ పర్సన్. యూట్యూబ్లో కానీ అలాగే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ చాలామంది నాగార్జున గారి ఫ్యాన్స్ అందరూ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎగ్జైట్గా చూస్తున్నారు. వాళ్ళందరూ రేపొద్దున చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే నాగార్జున గారిని కొన్ని సంవత్సరాల నుంచి ఆరాధిస్తూ అభిమానిస్తున్న అభిమానులందరికీ ఈ సినిమా చాలా పెద్ద పండగ వస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా మిస్ అయ్యాను సార్ ఆ రోజు ఆడియో ఫంక్షన్ మిస్ అయ్యాను. వి ప్లాన్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే, బట్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ కుడెంట్ డూ దట్. దాని తర్వాత ప్రెస్ మీడియా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు మేము అక్కడ స్టక్ అయ్యేదో కంపోజింగ్. సో నాకు ఒకటి ఏంటంటే నాగార్జున గారు కాంబినేషన్ అంటే ఎప్పుడు నాకు అదొక పెద్ద స్పెషల్ డెఫినెట్గా. ఎందుకంటే నేను అప్కమింగ్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ వచ్చి నాగార్జున గారిది మన్మధుడు. అండ్ ఇప్పటికీ నాకు నా సాంగ్స్ లిస్ట్ చేసి చెప్పిన మన్మధుడు మాత్రం ఎవరు వదిలిపెట్టరు సార్. ది స్టిల్ కీప్ టెలింగ్ మీ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అలా దాంతో ఎవ్రీ ఫిల్మ్ వి డిడ్ అండ్ ఫిఫ్త్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్ బాయ్. సో ప్రతిసారి మా కాంబినేషన్లో మ్యూజికల్ హిట్ అవ్వడం అనేది, అంటే అందులో యాక్చువల్గా అది ఏంటంటే ప్రతిసారి మాది మ్యూజికల్ హిట్ కాంబినేషన్ అవుతుందని గర్వంగా చెప్పుకుంటాం. బట్ ఏంటంటే నాగార్జున గారికి ఎవరు మ్యూజిక్ చేసినా కూడా మ్యూజికల్ హిట్ అయిపోతుంది యాక్చువల్గా. ఏదో ఒక పెద్ద హిట్ కళ కనపడుతుంది సినిమాలో. ఏం చెప్పాలో తెలియట్లేదు. అందరూ ఎవ్రీబడి. ఇప్పుడే నేను అక్కడ కూర్చున్నప్పుడే మెసేజ్ వచ్చింది, దాంతోనే ఇంత హ్యాపీగా చెప్తున్నాను. సినిమా హిట్ అని కాదు, నాన్నగారు హాస్పిటల్ నుంచి వాట్సాప్ చేశారు ఎవరితో తీసుకుని, ఆల్ ద బెస్ట్ బాయ్ టీమ్ అని. సో దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ మెసేజ్. I have to talk about Devi Sri Garu. And Devi Sri Garu
దేవి ఏమి ఫిలిమ్స్, ఏమి మ్యూజిక్ ఆయన కెరియర్లో. ప్లస్ నాకు ఎటువంటి మ్యూజిక్, ఒక మన్మధుడు, తర్వాత మాస్, తర్వాత కింగ్, మొన్న డమరకం, ఇప్పుడు బాయ్. ఆల్ 5 ఫిలిమ్స్, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ హిట్ సాంగ్స్. అండ్ మన్మధుడిలో నేస్తం అనే సాంగ్ ఒకటి, అది ఏది దేవి? గుండెల్లో కాదు, ఇంకో పాట, నా మనసులో. దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ దట్ ఫిలిం. అందరికీ గుండెల్లో అయినా నాకు చాలా ఇష్టమైన పాట అది. అండ్ అలాగే వాళ్ళు కళ్ళ వయ్యారి, ఇందాకే మేము మాట్లాడుకుంటున్నాం రామ్జోగ శాస్త్రి గారు నేను. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ దట్ వన్. అండ్ అఫ్ కోర్స్ మాస్లో మమ మాస్, అది ఇట్ హెస్ బికమ్ నేషనల్ యాంథమ్ ఫర్ మీ. నేను ఎప్పుడు స్టేజ్ మీదకి నడిచిన. అండ్ డమరకంలో శివ శివ శంకర, నేస్తమా నేస్తమా అనే పాటలు మన భాస్కర్ గారు రాశారు. ఆల్ దీస్ ఫెంటాస్టిక్ సాంగ్స్. అండ్ థ్యాంక్ యూ దేవి. అండ్ ఐ విల్ బి జన్మ జన్మలకి అని ఆయనలాగా అన్న నేను ఈ జన్మకి రుణపడి ఉంటా. మేమందరం స్టార్స్, నాగార్జున సూపర్ స్టార్ ఇవన్నీ అంటారు. ఈ స్టార్స్ వెనకాల ఉండే మనుషులు మీరందరూ. యూ గివ్ అస్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మేక్ ఇట్ సచ్ ఎ బిగ్ హిట్. వీరభద్ర కెన్ మేక్ కామెడీ వెరీ వెరీ గుడ్. చాలా బాగా తీయగలుగుతాడని గట్టి నమ్మకంతో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి, బాగా పంచ్ లైన్ డైలాగ్స్ ఉంటే బాగుంటుందని 2 years బ్యాక్ చెప్పాను. అండ్ ఒక 7-8 months కూర్చుని ఎటువంటి డైలాగ్స్, హైదరాబాద్లో 2 ఫేమస్, ఒకటి బాయ్, రెండోది రాణి చాయ్, అటువంటిది. గెలుపు అనేది నా గర్ల్ ఫ్రెండ్ రా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఇటువంటి చాలా చాలా డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో, ఒకటి కాదు రెండు కాదు. అండ్ ఐ ఎంజాయిడ్ రెండరింగ్ ఆల్ ద డైలాగ్స్ త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ ఇమీడియట్గా మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే. ఇటువంటి ఆ ఒక్కటి ట్రెండ్ సెట్ చేసే డైలాగ్ నాతో అనమన్నాడు, నేను అన్నాను. ఎవరో అంటే బాగుంటుంది, నేను అనకూడదు. సో థ్యాంక్ యూ వీరభద్ర. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రిలయన్స్తో అన్నపూర్ణ ఎందుకు అని, అన్నపూర్ణకి ఏం అవసరం అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒకరితో ఫ్రెండ్స్ చేసుకోవాలంటే హ్యాండ్ షేక్ చేయాలి. దిస్ ఈస్ ద హ్యాండ్ షేక్ విత్ రిలయన్స్. అండ్ రిలయన్స్ ఇస్, ఎవరు తెలుసో తెలీదో, దే ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ హాలీవుడ్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ Mumbai and Tamil Nadu, all over the place. They're doing fantastic films. They give a lot of support for the thing. And first of all, ఒక మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఒక సింగిల్ థియేటర్కి కూడా డిసిప్లిన్ ఎలా వచ్చిందో మల్టీప్లెక్స్ స్క్రీన్స్కి, ఈ సింగిల్ ప్రొడ్యూసర్స్కి ఈ కార్పొరేట్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు చాలా డిసిప్లిన్ వచ్చి ఒక లెక్కలు చూసుకోవడం మొదలుపెట్టాం.